ब्रह्मवेदस्वरूपम् अजं निर्गुणं निर्विकल्पं विभुं व्यापकं ब्रह्म అమృతాభిషేక పూజాంచ కరిష్యే. ఈశ్వరుడి పాలు పెరుగుతాయి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవైషవే నమః. నమస్తే అస్తు ధర్మదేవాభ్యాముదే నమః. త్యాగవిశివగణా శివం బహువతే తనోరాపాపకాశనీం తయానస్తనువాసంతమయా గిరిశాచ్చాదధామసే వాజినః. స్వధర్మాన్నో వనస్పతిర్మధుమాగుంగస్తు సూర్యః. మాధ్వీర్గావో భవంతు నః. స్వాదో భవస్య దివ్యబృహస్పతయే మధుమావ్యాః. ఫలనేర్యామలా పుష్పాయాశ్చ పుష్పిణీః. బృహస్పతే స్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. స్వామినే నమః. నీరాజనం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. అమ్మవారేమో దక్షిణ ముఖాంబిక అంటారు. దక్షిణ వైపు కొన్ని చోట్ల తూర్పు వైపు ఉంటారు. మోక్షప్రదాయిని అంటారు. కర్మ పాప ప్రాయశ్చిత పరిహారనుచ్ఛేదం. శ్రీచక్ర స్వరూపిణి దక్షిణ ముఖాంబికా స్వరూపిణి శ్రీ పార్వతీ మాత దేవతానుగ్రహడాక్షసిచ్ఛేదం. ఓం యాదవేదసే సురవాపసోమరాదీయలోనిదహాదివేదః సనః పరుషదరి దుర్గా నారాయణి నమోస్తుతే. నామ మిత్రయవతో మాతా సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై పురుషేంద్రియ ఆయుషేంద్రియే ప్రతిష్ఠతి. పరిగెట్టుకి ఎప్పుడు స్థిర స్థాయిగా క్షేత్రం ఒకసారి డైరెక్టర్ కూడా చిన్నగా
मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शर्णो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादो सहोमिं विश्वतो भूत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदं సమాధి పేరు నక్షత్రంగా చెప్పిన గుడ్లు కట్టిద్దాం కదా ఇవి చెట్లు అన్నమాట. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క దాని ఒక్కొక్క నక్షత్రం ఓం యా ఫలనేర్యా పుష్పాయాస్య పుష్పేః బృహస్పతిం ప్రచోదయాస్తానో ముంచంత కుంహసః ఓం సద్యో జాతం ప్రపద్యామి సంభవోద్భవాయ నమః ఓం రాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మన్యం కామేశ్వరో వై సర్వం ఓం తత్పురః వేదః సనఃపరిషదతి దుర్గాణి విశ్వాః శివో మే అస్తు సదా గమంతిం వైరోచనీం కర్మ ఫలేషు నిష్ఠాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తి భరతి దుర్గాణి విశ్వాః రోష పృథ్వీ బహుళాన వర్వే భవాతో కాయస్య సత్సే స్వాంజాగ్నే ధనువం విప్రయస్మాస్మభ్యంజసౌ భగమాయుయుష్వా గోవిష్ఠమయ జ్యోతిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ నాగస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శతభిషం అంటే దానికి అధిపతి రావు అధికారాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఇది మామూలుగా చెట్లు నాటమనే కాకుండా ఒక శాస్త్రీయ సంప్రదాయం ప్రకారం అన్నిటికి కూడా యంత్రం పెట్టి నవధానాలు వేసి Gracias.
विमसो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता वसन्तोऽस्य श्रीराज्यम् ग्रीष्मयज्ञः शरत्कविः सप्तास्या संपरिधयः सप्त सविधः कृताः देवा यज्ञं तन्वानाः अपरधन् पुरुषं वशं तं यज्ञं बर्हिषि प्रोक्षन्नो पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्य प्रजयसृजे तस्माद्यज्ञात् सर्वहुतः संभृतं मृदानो आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः शतमानं भवति शताय पुरुषस्य केन्द्रिये प्रतिष्ठति विवादि कर्तुमन्येषु यद्धेद यच्छवसक्त प्रजा तस्मासु द्रविणं चित्रम् ॐ बृहस्पते हरिहरयो फलनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूता ओद्योरिवासी विश्वाहिमाय भद्राते पूषन्निहिरातिर నర్సింగోల్లో ఒక మన ఈ టెంపుల్ని శనేశ్వర టెంపుల్ని ఎంతో డెవలప్ చేశారు. చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి శనేశ్వర టెంపుల్కి రావటం, పూజలు చేసుకోవటం, ఎన్నో కార్యక్రమాలని ఆయన ఉన్న టైంలో చాలా చేశారు. అదేవిధంగా మా కుటుంబానికి కూడా బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏది ఉన్నా కూడా ఆయన వాస్తు కానీ, జరగబోయే విషయాలు కానీ, ఏ విధంగా మనకి ప్రతి మనిషికి ఈ గ్రహాల వల్ల నష్టాలు మంచిది అన్నీ కూడా చెప్పి కరెక్ట్ ట్రాక్లో కూడా పెట్టడానికి కూడా నైపుణ్యమైన వ్యక్తి. ఆయన 2-3 సార్లు హైదరాబాద్లో కూడా ఇంటికి రావటం కానీ, ఈ గుడికి కూడా నేను కూడా చాలాసార్లు రావటం కానీ అన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవటం చాలా దురదృష్టకరం. అలాంటి గురూజీది ఈరోజు జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం కూడా శృతివర్ణంలో పెట్టుకోవటం చాలా సంతోషం విషయం.
ఆయన్ని కూడా అందుకే ఆయన ఆత్మశాంతి జరగాలి. ఎంతోమంది భక్తులను తయారు చేసి ఈరోజు ఈ నర్సింగోల్ని చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో నడిపిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ ఊరు నర్సింగోల్ అనగానే ఆయన గుర్తుండేటట్టుగా ఈరోజు ఆయన విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. గ్రహం మూలం సర్వం జగత్. ఇప్పుడు మనం నివసిస్తున్న స్థలం జంధ్యాల గురూజీ గారి దివ్యస్థలం సన్నిధానము అంటారు. అలాగే ధ్యాన మందిరం. ఇక్కడ గురువు గారి జ్ఞాపకార్థం ఇక్కడ సన్నిధానం నిర్మించడం జరిగింది. అనగా జ్ఞాపకార్థమే పంతులు గారు ఇంటికి అనుకోవచ్చు మీరు. ఎందుకంటే వారి ఆశయం గ్రహం మూలం సర్వం జగత్. గ్రహాలే ఈ యొక్క ప్రకృతిని శాసిస్తున్నాయి. గ్రహాల మూలకంగానే మొత్తం కూడా నడుస్తుంది. పంచభూతాల సాక్షిగా, అందుకనే గాలి నీరు వాయువు ఇట్లా చెప్తూ ఉంటారన్నమాట పెద్దలు. అటువంటి దివ్యక్షేత్రం 27 నక్షత్రాలు, నవమూలికలు, పంచభూతములు, అట్లాగే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు, అలివేలమంగా సమేత వెంకటేశ్వరుడు అని చెప్తుంటారు. అంటే గ్రహము దైవము రెండు కలిస్తే పరిపూర్ణమవుతుంది అని చెప్తూ ఉంటారు. వారు జ్ఞాపకార్థం వారి యొక్క ఆలోచన మేరకు 27 నక్షత్రములకు సంబంధించినటువంటి గుడులు కట్టాలనేది వారిది సంకల్పం. అయితే ఏది కూడా మనిషి రూపంలో వచ్చిన వారు ఎవరైనా వెళ్ళిపోవాల్సింది. అట్లాగే కాలానుగుణంగా వారు వెళ్ళిపోవడం జరిగింది. వారి తదనంతరం నేను వారి అల్లుడు గారైన నా పేరు రామకృష్ణ శాస్త్రి అంటారు. నేను ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క బాధ్యతలు చేపట్టడం జరిగింది. వీటన్నిటికీ కూడా వెనక ఉండి నడిపిస్తున్న వారు అందరూ కూడా ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో ఇటువంటి దివ్య పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే 27 నక్షత్రాలకు సంబంధించిన చెట్లు తేవటం అంటేనే ఒక పెద్ద యజ్ఞం అనమాట. ఎన్నో చోట్ల తిరిగి దానికి సంబంధించినటువంటి చెట్లు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు. అట్లాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి చెట్లు. అట్లాగే తిప్పతీగ అంటారు. తిప్పతీగ అనేది చాలా పెద్ద, ఎందుకంటే ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు నక్షత్ర ప్రకారం హోమం చేసినప్పుడు తిప్పతీగ వాడాలని ఎప్పటి నుంచో నానుడి. అట్లాగే తిప్పతీగ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడో నాటామో అనే దానికన్నా కూడా ఒక సన్నిధానం ఏర్పాటు చేసి వారికి ప్రీతికరమైన వారికి దివ్య మంగళ స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే నవగ్రహాలు, వారు ఇప్పుడు కూడా నవగ్రహాలు అంటుంటారు కాబట్టి నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవము. తదుపరి మనం ఎక్కువగా పూజించవలసింది గోమాత. ఎందుకంటే ఒక గోవును కానీ పూజిస్తే సర్వదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటారు. అటువంటి గోశాలకి నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మన నరసింహుల క్షేత్రం అంటేనే లింగరూప శనేశ్వర క్షేత్రం అనే స్థితికి తీసుకొచ్చిన వారు మన జంధ్యాల శాస్త్రి గారు. వారు జంధ్యాల శాస్త్రి గారు లింగరూప శనీశ్వరుడే లోకేశ్వరుడే కలియుగేశ్వరుడే నరసింహులు లింగరూప శనీశ్వరుడు అనే భావనతోటి ఇన్న నాలుగు తీసుకొచ్చి ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చారు. వారి యొక్క ఆశయాన్ని ఒమ్ము చేయకుండా ఇక నక్షత్ర వనాన్ని అంతకన్నా కూడా ఇంకా మంచి ఒక ఉన్నత స్థితికి నేను తేగలుగుతానని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం, నా వెనక ఉన్న నడిపిస్తున్నటువంటి ఆ జగన్మాత దక్షిణ ముఖాంబికా స్వరూపిణి పార్వతీమాత అనుగ్రహం, అంతేకాకుండా రచయితల సంఘం అధ్యక్షుడు గారు ఇక్కడే ఉన్నారు, పొన్నూరు సీన్ గారని, ఇట్లా పెద్ద వాళ్ళు శేషాచార్యులు గారని, మన ఇటు చూసినట్లయితే మన సత్య గారు వాళ్ళు అంటే దామచల సత్య గారు, పూర్ణచంద్రరావు గారు అయితేమి, జనార్దన్ గారు అయితేమి, మన శ్రీనివాసరెడ్డి గారు అయితేమి, ఎటు చూసిన మొత్తం అందరి యొక్క సహకారంతో గొప్ప కార్యక్రమాన్ని నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అందరూ కూడా ఇక నుంచి కూడా ఇక్కడ ఇప్పటి వరకు నడిపించడం ఒక బాధ్యత అయితే ఇక నుంచి ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చే బాధ్యత అందరూ కూడా భుజాల మీద మోస్తారని, ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళందరూ కష్టపడటం ఒక ఎత్తు, మీరు 10 మందికి తెలియజేసేవారు ముఖ్యంగా మీరే మీడియా మిత్రులు కాబట్టి మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహ దేవతల అనుగ్రహము, నక్షత్ర దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని, రేపు రాబోయే రోజుల్లో గురుగారు మా అబ్బాయికి పిల్లోడు పుట్టాడండి, వాళ్ళ నక్షత్రం అశ్విని నక్షత్రం ఎక్కడ చేయాలని అంటే మన నరసింహుల దివ్యక్షేత్రానికి రండి అయినా ఆ యొక్క జమ్మి చెట్టు ఇప్పుడు అశ్విని నక్షత్రం సంబంధించిన చుట్టూ వద్దే ప్రదక్షిణ చేయటము, దండం పెట్టుకోవడము, శాంతి చేయించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మీరు అందరూ కూడా తీసుకొని 10 మందికి తెలియజేసి మీరందరూ కూడా ఉన్నత స్థితికి చేరాలని, ఈ యొక్క స్థలాన్ని ఒక అభివృద్ధి చేయాలని సంకల్పం ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆ తల్లి దీవెనలు ఇప్పుడు నాకు లభించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహులు ఆయుష్మాన్ భవ. అయితే దానిని గ్రహం మూలం సర్వం జగత్ అని మార్చినటువంటి వాడు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు సామాన్యమైనటువంటి ఒక గురువుగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఆయన విగ్రహాన్ని ప్రారంభించేటటువంటి గురువుగా ఆయన ఈరోజు ఆవిర్భవించారు. రేపు 21వ తేదీ గురు పౌర్ణమి రాబోతుంది. ఆ గురు పౌర్ణమి రాబోతున్నటువంటి సందర్భంలో గురువు యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం ఆవిష్కరణ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇక్కడ నక్షత్రాలకు సంబంధించి 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి వనాన్ని ఏర్పాటు చేయటం, అలానే గోశాలను ఏర్పాటు చేయటం, ముఖ్యంగా నవగ్రహాలను కూడా లింగరూప నవగ్రహాలుగా ఏర్పాటు చేయటం అనేది ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా
బాసిల్లేదానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఊరైనటువంటి నర్సింగోలుకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి సద్గురువు జంధ్యాల శాస్త్రి గారు. ఎందుకంటే ఆయనకు కాశీలో ఉన్నటువంటి ఒక సంస్కృత యూనివర్సిటీ వారు చేసినటువంటి జ్యోతిష్యంలో కృషికి వారికి డాక్టరేట్ ఇచ్చి సన్మానం చేయడం జరిగింది. అలానే ప్రపంచవ్యాప్తంగా ఆయన టీవీలో ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని, ఆయన చెబుతున్నటువంటి సమాధానాలకి అందరూ కూడా ఆకర్షితులై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు డల్లాస్లో వారిని అక్కడికి పిలిపించి జ్యోతిష్యం మీద ప్రత్యేకమైనటువంటి క్లాసులు నిర్వహించినటువంటి సామర్థ్యం కూడా గురువు గారికి ఉంది. వారు ఏదైతే ఆ జీవితంలో ఆశించారో ఇటువంటి వనాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని, నవగ్రహాలు అందరికీ కూడా క్షేమం చేసేవి. మనందరం కూడా శనీశ్వరుడు శని పోవాలనుకుంటాం. కానీ గురువు గారు చెప్పేది ఏమిటంటే శని అంటే శనీశ్వరుడు అని అనమంటాడు ఆయన్ని. శనీశ్వరుడు అంటే ఆయుష్ కారకుడు ఆయనే, మనకి ఐశ్వర్యకారకుడు కూడా శనీశ్వరుడే. కాబట్టి శని యొక్క పాదాలని పట్టుకొని సర్వస్య శరణాగతి పాతయవా పాతాళే స్థాపయవా సమరలోక సామ్రాజ్యే మాతస్తవ చరణం యుగం ముంచామి నాహి ముంచామి అని ఆయన పాదాలని పట్టుకొని నీట ముంచినా పాల ముంచినా నువ్వే స్వామిని ఆయన పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వనరులు సమకూర్చేటటువంటి వాడు శనీశ్వరుడు అని ఒక సిద్ధాంతాన్ని ధృవీకరించినటువంటి వారు జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. ఈరోజు నరసింగోలు అన్నటువంటి పుణ్యక్షేత్రం ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయంతో పాటు ఒక గురుపీఠం కూడా ఇక్కడ ఆవిష్కృతం కావడం అనేది ఈ ప్రాంతానికి కూడా ఒక శుభసూచకం. ఇది ఒక త్వరలోనే ఒక పుణ్యక్షేత్రంగా బాల్సిల్లేదానికి కూడా అవకాశం ఉంది.